హలో అందరికీ, ఇది మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆనియన్స్, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మగ్గే వరకు ఉంచుతాం. అయితే ఇప్పుడు కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఒక్క యాలుక్కాయ కూడా ఆ నూనెలో వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టమాటా ముక్కలు కూడా వేయండి. మటన్లో టమాటా చిన్న ముక్క వేసినా అసలుకి రుచే కంప్లీట్గా మారిపోతుందండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ 2 kgs ఆఫ్ మటన్ కండి. అందుకనే ఇన్ని ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకున్నాం. కొంచెం ఎక్కువగా కావాలి గ్రేవీ అని చెప్పి ఇలా చేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది బాగా దగ్గర పడిపోతూ ఉండిద్ది కాబట్టి అది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి అలా కదుపుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ ఆయిల్లోనే ఫస్ట్ పసుపు వేసుకుంటారు, బట్ కొంతమంది ఇలా మధ్యలో కూడా వేస్తారు. మా అత్తయ్య అంత స్పెషల్గా చేస్తారంటే అసలుకి స్మెల్కే మాకు వండుతుంటేనే ఎప్పుడైపోతుందా తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకొని ఆ గ్రేవీలో వేసుకోండి. చాలామంది మటన్ కర్రీ అనగానే ముందు ఒకసారి ఉడకపెట్టేసేస్తారు పసుపు ఉప్పు వేసి. అలా చేస్తే అన్నిసార్లు ఉడకపెడితే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయండి. సో మేము డైరెక్ట్గా ఇలా కర్రీలోనే వేసుకొని కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తాం. ఎందుకంటే ముందు ఒకసారి ఉడికించి మళ్ళీ ఉడికించి ఇంకా తినటం వేస్ట్ కదండి. అన్నిసార్లు ఉడికించడం అంటేనే అసలు మన చేసే కూరలే మనం ఉడికించి 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 చంపేసేసి తింటున్నాము. సో అన్నీ వేసుకున్నాక ఒక్కసారి ఉడికిస్తే చాలు అనేది నా అభిప్రాయం. బేస్గా నాన్ వెజ్ కర్రీ కాబట్టి చక్కగా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఆ కొత్తిమీర స్మెల్కి కొంచెం ఏమన్నా నీసు వాసన ఉన్నా పోతుందండి. బాగా ఉడికించుకోవాలి, ఎందుకంటే మనం ముందు దీన్ని ఉడికించలేదు కాబట్టి. ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్నాక కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అంటే కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, సరిపడా తినేవాళ్ళు దానికి తగ్గట్టు వేసుకోండి. చాలామంది త్వరగా మటన్ ఇష్టపడరు, ఎందుకనో నాకు తెలియదు. మోస్ట్లీ గర్ల్స్ పర్టికులర్గా చాలామంది చెప్తారు, నాకు మటన్ తిననండి, నేను ఓన్లీ చికెన్ తింటాను అంటారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నా రెసిపీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. చూసారా ఎంత కమ్మగా ఉందో వాసన. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పాను కదా అసలైన రెస్టారెంట్ స్టైల్ ఎలా వస్తుంది. ఇప్పుడు నేను వేసిన ముద్ద ఏంటో తెలుసా? గసగసాలు, ఎండి కొబ్బరి మెత్తగా నూరింది ఒక ముద్ద వేసానండి. అసలుకి ఇప్పుడు గ్రేవీ చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది. దీనికి తోడు రుచి ఇంకొంచెం పెంచడానికి మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాను కడిగి. ఇంకా చూడండి ఇప్పుడు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి పడి ఆ ఎండు కొబ్బరి గసగసాలు బాగా ముక్కలకి పట్టి ముక్క ఎంత రుచిగా తయారవుతుందంటే ఉప్పు కారంతో పాటు ఇవన్నీ కూడా ఆ ముక్కలోకి ఇమిడిపోయి ముక్క చాలా మెత్తగా అయిపోతుందండి. అది ఎంత ముదురు మాంసమైనా సరే. చూసారా పులుసు ఎగిరిపోయింది. ఇలా కాసేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి. కనీసం ఒక 20 to 25 minutes అయినా ఉడకాలి. అప్పుడు ముక్క రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి నేను ఒక మ్యాజిక్ మసాలా వేస్తాను ఆ కర్రీలో. అది ఏంటో మీ అందరికీ ఒక రెసిపీలో ద్వారా షేర్ చేస్తాను. అది పొడి మసాలా లాగానే ఉంటుంది, కానీ మేము వేసే ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం వేరు. ఈ మసాలా బయట కొన్నది కాదండి, మేము ఇంట్లోనే చేసుకుంటాము. అది వేయడం వల్ల గ్రేవీ త్వరగా చిక్కపడి మన కర్రీ మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. రెస్టారెంట్ స్టైల్ అనగానే జీడిపప్పుని పేస్ట్ చేసి వేసేస్తారు, గ్రేవీ బాగా రుచిగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది స్వీట్నెస్ యాడ్ చేస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మటన్ మీ ఫేవరెట్ అయిపోతుంది.